మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీనగర్ లో ఉన్న సుధామ ఉమెన్స్ హాస్టల్లో మంటలు చెలరేగాయి. హాస్టల్ మొదటి అంతస్తులోని ఒక గదిలో ఉన్న వాష్రూమ్ లో గీజర్ పేలింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ గది లాక్ వేసి ఉంది. మంటలు పక్క గదిలోకి వ్యాపించడంతో హాస్టల్లో ఉన్న యువతులు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తుంది. మంటల కారణంగా ఇద్దరు అమ్మాయిలు కిందకు దిగలేని పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన పక్క హాస్టల్స్ లోని యువకులు అప్రమత్తమై నిచ్చెన సహాయంతో సురక్షితంగా కిందకు దించారు. హాస్టల్ లేడీస్ హాస్టల్ ఇది. లేడీస్ హాస్టల్లో మొత్తం ఫైర్ అవుతుంది. లక్ష్మీనారాయణ ఫైర్ అవుతుంది. హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీనగర్ లో ఉన్న సుధామ ఉమెన్స్ హాస్టల్లో మంటలు చెలరేగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, సికింద్రాబాద్ గాంధీనగర్ లో ఉన్నటువంటి సుధామ ఉమెన్స్ హాస్టల్లో ఫైర్ యాక్సిడెంట్ తోటి కూడా ఒక్కసారిగా మంటలు అనుకున్నాయి. ఒక రూమ్ లో గీజర్ పేలడంతో కూడా ఆ రూమ్ నుంచి పక్క రూమ్ కు వరుసగా మంటలు వ్యాపించడంతో కూడా ఆ హాస్టల్లో ఉంటున్నటువంటి యువతులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. దీంతో మంటల్ని అదుపు తీసుకురావడం కోసం ఫైర్ సిబ్బంది రంగంలో దిగారు. వెంటనే హాస్టల్లో ఉన్నటువంటి పలువురు యువకులు అప్రమత్తై వెంబడే వచ్చి అక్కడ వారందరూ కూడా నిచ్చెన సహాయంతో పలువురు యువతుల్ని కిందికి దించారు. దించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు, ఒకవైపు ఇటీవల ఒకవైపు నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ముగ్గురు ప్రమాదానికి గురై చనిపోయారు. మొత్తానికైతే ఇట్లా ఈ రోజు ఈ లేడీస్ హాస్టల్ కూడా జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో యువతులంతా కూడా క్షేమంగా బయటకు వచ్చారు. వాళ్ళందరినీ కూడా కాపాడడం కోసం స్థానిక యువకులు నిచ్చెనలు వేసి వారిని కాపాడి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.